నిదయే సర్వవిద్యానాం బిసజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 23 గురువారం దశమి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. విశాఖ నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థములో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. కుటుంబంలో తండ్రితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. కుటుంబంలో అశాంతికి గురయ్యే సంఘటనలు కొన్ని జరగడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ గురువారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అధికారుల సహకారం కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. గట్టి పోటీని సునాయాసంగా ఎదుర్కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కూడా అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి గురువారం రోజున దశమంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. పనివారి సహకారం కూడా బాగుంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. పంచమంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు, మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు, అశాంతికి గురయ్యే సంఘటనలు జరుగుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ గురువారం రోజున లాభములో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి విషయాల్లో నష్టం వస్తుంది. జన సహకార లోపం కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి గురువారం రోజున లాభములో బుధ సంచారం ఉంది. మీ సొంత వ్యాపారం మరింతగా విస్తరిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. వ్యయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణ పనులను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి గురువారం రోజున వ్యయంలో శుక్ర సంచారం వల్ల
కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్త్రీజన సహకారంతో కలిసి ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల యొక్క సహకారం పుష్కలంగా లభిస్తుంది. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి కూడా ఆదాయం అందుకుంటారు. లాభంలో గురువు సంచరించడం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమములో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి. మనసా వాచా కర్మన కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని గౌరవాన్ని అందుకుంటారు. సప్తమంలో శని సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతారు. ఒక విషయంలో వెనకడుగు వేస్తారు. ఆర్థిక సమస్యలు కూడా అధికమవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి గురువారం రోజున లాభంలో కేతువు సంచారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి విజయాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పనిచేస్తారు. మంచి విజయాలు సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. పదోన్నతులు కానీ ఆదాయం కానీ పెరిగే సూచన కనిపిస్తుంది. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. అష్టమములో కుజ సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, భూవాహన సమస్యలు, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా నష్టాలు వస్తాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్ర కందిపప్పును పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి గురువారం రోజున దశమంలో కేతు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలను అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం మీకు లభిస్తుంది. అధికారుల అండదండలు లభిస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువులకు వెళ్తారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దశమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్థిరతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. మీ మాటల వల్ల మనస్పర్ధలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరిగిపోతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలను అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి గురువారం రోజున లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ సృజన సహకారం బాగుంటుంది. స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకుల లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. షష్టమంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మంచి లాభాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. భాగ్యంలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి గురువారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా, ఆనందంగా పనిచేస్తారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేసే విధంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయంలో రాహు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజున షష్టమంలో రవి సంచారం వల్ల రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను సజావుగా సాగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి.
పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు, వ్యాపార నష్టము, ఆర్థిక నష్టము కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వారు మీనరాశి వారికి గురువారం రోజున షష్టమంలో కేతు సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. మీ ఫలితానికి తగిన గుర్తింపు లభిస్తుంది. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైన వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. తృతీయంలో కుజ సంచారం వల్ల జనసహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మీరు నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణం చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.